భక్తిధామం ప్రేక్షకులందరికీ నమస్కారం. గ్రామ దేవత ఒక గ్రామాన్ని లేదా ప్రాంతాన్ని అంటువ్యాధుల బారిన పడకుండా, అలాగే దొంగల బారిన పడకుండా, అలాగే ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడే స్థానిక దేవత. భక్తిధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం ఉన్నాము శ్రీ 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 విజయ కట్టమైసమ్మ అలాగే రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో. మరి లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలేంటో నాతో పాటు మీరు కూడా తెలుసుకుందాం పదండి. శ్రీ మాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ 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 విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయము మరియు ఉప ఆలయము శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయము, సఫీల్గూడ, మినీ ట్యాంక్మన్, మల్కాజిగిరి, నేరేడ్మెట్, మేడ్చల్ జిల్లా అన్నమాట. ఈ యొక్క దేవాలయము ఎన్నో సంవత్సరాలుగా స్వయంభూగా వెలిసిన అమ్మవారు కట్టమైసమ్మ దేవాలయ అమ్మవారు అన్నమాట. ఈ యొక్క అమ్మవారు ఆలయము దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఈ యొక్క శ్రీ విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించును, నిత్యార్చన జరుగును, అభిషేకాలు జరుగును, మరియు సామూహిక కుంకుమార్చనలు జరుగును. అలాగే నాగదేవత అమ్మవారికి అభిషేకం జరుగును. ఏదేమైనా కూడా మన జన్మ నక్షత్రము, మన జన్మరాశి ప్రకారము కాల సర్పదోషం కానీ కుజదోషం ఉంటే కానీ ఈ యొక్క దేవాలయంలో అభిషేకాలు నిర్వహించబడును. అనేక భక్తులు ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహము పొందుతూ ఉంటారు. ఇక్కడ పాలక మండలి సభ్యులు అందరూ కూడా తమ వంతు కృషి చేసి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చెందించడము జరిగిందనమాట. ఈ యొక్క దేవాలయంలో ముఖ్యమైన పండుగలు ఇక్కడ బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. తెలంగాణలో ఎక్కడ లేనటువంటి అలంకరణ ఈ యొక్క దేవాలయము స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఈ యొక్క దేవాలయంలో. అలానే శ్రీ విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయము దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 9 అవతారాలు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా అమ్మవారు, మహిషాసురమర్ధిని, రాజరాజేశ్వరి దేవి, ఇలా అనేక అవతారాలతో ప్రతినిత్యం కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటాము అన్నమాట. ఈ యొక్క దేవాలయంకు ఎవరైనా కూడా ఇచ్చేసి దర్శనం చేసుకుంటే అందరికీ రాహు కుజగ్రహ దోషాలు తొలగిపోయి అత్యంత వైభవంగా మీరు జీవనం కొనసాగుతుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. వీరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ నేరేడ్మెట్ విలేజ్కు సంబంధించినటువంటి ఈ కట్టమైసమ్మ ఇది వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది. ఈ చెరువు అయితే ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి ఈ గుడి దినదినాభివృద్ధి చెందుకుంటూ ఈరోజు మన సైబరాబాద్ లిమిట్స్లోనే ఇదే పెద్ద గుడి, మన సైబరాబాద్ లిమిట్స్లో ఉన్న పెద్ద గుడి. దీనికి విపరీతమైన భక్తులు చాలామంది వస్తారు. దసరాకు బోనాలకైతే దగ్గర సుమారు 50,000 పైన వస్తారు జనాలు. ప్రతి దసరాకి ప్రతి బోనాల పండుగకి వైభవంగా జరుగుతుంది. దాని పోలీసులు దగ్గర 300-400 మంది సెక్యూరిటీ ఉంటారు. వాలంటీర్లు 60-70 మంది వాలంటీర్లు ఉంటారు. బాలక మండలి సమక్షంలో బ్రహ్మాండంగా దేవాలయం అభివృద్ధి చెందింది. ఇది ఇక్కడ స్థానికులకున్న అభిమానులు, భక్తులు అందరూ ఈ గుడికి ఈ రోడ్డు మీద పోయినోరు ఎవరు కూడా ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వెళ్ళారు. లాస్ట్ టైం ఏమైంది అంటే ఈ గుడికి ఈ కింది నుంచి లైన్ పెద్ద లైన్ పోయింది.
ఒక లైను 30,000 కుటుంబాలకు కరెంట్ సప్లై లైన్ అది. మేము రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ గడ్డపార దాంట్లో గుచ్చుకున్నది కానీ ఆ మనిషికి ఏమీ హాని జరగలేదు. లైను ఆయన ఏమంటారు లైన్ మెన్ వాళ్ళందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇంత ప్రమాదము ఎట్లా నువ్వు మనిషి ఎట్లున్నావు అని ఆ రకంగా చెప్పడం జరిగింది. మామూలు విషయం కాదు. అంతా చాలా ప్రమాదం నుంచి తప్పించుకున్నాము. అంత భక్త మన కట్టమైసమ్మ అమ్మవారి కృప. శ్రీమాత్రే నమః. మధుకైటభ విద్వంసి విధాతృవరదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. महिषासुर निर्नासी भक्तानां सुखदे नमः. रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि. जयंती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा शिवा क्षमादात्री स्वाहा स्वदा नमोस्तुते. ఇదే ఆలయంలో ఉపాలయంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శనమిస్తారు. భక్తుల పాలిట కొంగు బంగారం ఈ కల్పవల్లి. అయ్యా, నా పేరు మంటాడు వెంకటేశ్వరరావు. నేను ఇక్కడ రామకృష్ణపురం దగ్గర ఉంటానయ్యా. ఇక్కడ అయ్యగారు దయ వల్ల నేను ఇక్కడ సేవ చేసుకుంటానికి అవకాశం ఇచ్చారు పెద్దలంతా. దయచేసి అందరు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారయ్యా. నాకు ఎటువంటి హాని చేయలేదు. అయ్యగారు దయచేసి ఇక్కడ మాత్రం నవరాత్రులు బోనాల పండుగ చాలా రంగరంగ వైభవంగా జరుగుతాయా. ఇక్కడ భక్తులు వేల సంఖ్యలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అన్ని కోరికలు తీర్చుకుంటారయ్యా. అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవుడు. అమ్మవారు అందరిని చల్లగా చేస్తాయి. సరివేజన సుగుణ భావంతో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలయ్యా. చూశారు కదండి, భక్తి ధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా శ్రీ 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 విజయదుర్గ కట్టమైసమ్మ అలాగే రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని తదుపరి ఆలయ విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.